ఈరోజు రెండు పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కలిసి కుట్ర చేస్తా ఉన్నారు. రెండు పార్టీలు కలిసి రాజకీయంగా ఇలా కక్ష సాధింపు చర్యలకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. మనం చూసాం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. ఇప్పుడు ఇదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్ట్ ఉంది. మరి పోలవరం ప్రాజెక్ట్ లో కుప్పగూలింది, 3 సార్లు కూలింది. 3 సార్లు కుప్పగూలిన ఆడికి ఎన్డీఎస్ఏ బోలే. ఇదే గోదావరి నది మీద అక్కడికి ఎన్డీఎస్ఏ బోదు, రిపోర్ట్ ఇయ్యదు. కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రం పిలవకుండానే, రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే హడావిడిగా వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే దాని ముందు ఇంకొక రిపోర్ట్ ఇస్తారు. అది బీజేపీ నీతి. ఇప్పుడు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం మీద కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మళ్ళీ బయట పెట్టి రాజకీయ కుట్రలకు ఈ రోజు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది. అంటే ఎంత దుర్మార్గంగా, దానికి మీడియానే సాక్ష్యం. మీరే ఇక పిలుస్తుండ్రు అని రాసిండ్రు కమిషన్ ముందు. మీరే రాసిండ్రు కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని పిలవవలసిన అవసరమే లేదు, నివేదిక పూర్తయింది, రేపో మాపో ఇస్తారని మీరే రాసిండ్రు కదా. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందో ఏందో తెలియదు గాని రేవంత్ రెడ్డి పోయి మరి ఏమైనా దండం పెట్టిండో ఏం చేసిండో గాని రాత్రికి రాత్రే కమిషన్ గడువు పెంచిండ్రు. మళ్ళా రాత్రికి రాత్రే లీకులు. ఏమని? హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని కమిషన్ పిలిచింది, మాకు నోటీస్ రాలే. గమ్మత్ ఏంటంటే మాకు నోటీస్ రాలే, మీడియాలో మాత్రం లీక్ వచ్చింది. ముందు రోజేమో పిలుస్తలేరు, రిపోర్ట్ ఇచ్చిండ్రు అన్నారు. తెల్లారేమో లే రిపోర్టు ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అయింది, కమిషన్ కు నోటీస్ ఇచ్చిండ్రు అన్నారు. మాకు నోటీస్ రాలే కానీ మీడియాలో మాత్రం నోటీస్ వచ్చింది. అంటే ఇదంతా ఒక కుట్రతో జరుగుతున్నది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమైతా ఉంది.